సో కాంతా సినిమా అయితే నైట్ చూశాను. నాకు కాంతా ఎలా అనిపించింది అంటే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా అనిపించింది. అది వాళ్ళు డైరెక్టర్ అండ్ టీమ్ డాక్యుమెంటరీ అని చెప్పుంటే దానికి ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం. బికాజ్ డాక్యుమెంటరీ మనం ఎలా చూస్తాం, ఖాళీగా ఇంట్లో స్కిప్ కొడుతూ ఏదైనా అన్వాంటెడ్ సీన్స్, స్లో నరేషన్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తాం. ఇక్కడ థియేటర్ కాబట్టి ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ నాకైతే లేక నాకు ఆ డాక్యుమెంటరీలో అనిపించింది. స్లో నరేషన్, కంప్లీట్ స్లో ప్లేస్. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఆ ఫాస్ట్ స్క్రీన్ ప్లేకి అలవాటు పడిపోయాం, రేసీ స్క్రీన్ ప్లేకి. అది లేకపోవడం ఒకటి నెగిటివ్ అనిపించింది. అండ్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి అయితే దుల్కర్ గారి పెర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే పక్కా అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఈ సినిమాతో. ఎందుకంటే కొన్ని సీన్స్లో ఆయన యాక్షన్, ఆయన ఎక్స్ప్రెషన్స్ అబ్బాబ్బాబ్బాబ్బా. అండ్ రానా గారు వచ్చిన తర్వాత అయితే సెకండ్ హాఫ్ ఆయన సర్కాస్టిక్ స్మైల్తో ఆ హత్త కూడా ఎవరో అని తెలుసుకునే ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అంత బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే స్లోగా ఉంది. కాంతా చూసా బ్రో, చాలా బాగా అనిపించింది సినిమా. ఎక్కడ కానీ అంటే ఇది 90s వరల్డ్ మూవీ, సో మనం ఆ పర్స్పెక్టివ్లోనే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి ఇది కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు, బట్ ఆ 90s వాళ్ళకి మాత్రం చాలా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరి అంటే యాక్టింగ్ వచ్చేసి దుల్కర్ గారు చాలా బాగా చేశారు. భాగ్యశ్రీ కూడా చాలా బాగా చేసింది. రానా గారి పాత్ర మనకు కొంచెం మాసిక్ గూస్ బంప్ తెప్పిస్తుంది. సముద్రకాని గారి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే మనకు కొంచెం ఫస్ట్ హాఫ్లో అంటే స్లోగా సాగిన ఫీల్ కలుగుతుంది, బట్ సెకండ్ హాఫ్లో రానా గారు ఎంటర్టైన్మెంట్గా కొంచెం చాలా బాగా ఫ్లోలో కొట్టేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది ఆ మాస్ పాత్ర. సో ఇది 90s ఫ్లేవర్. సో వాళ్ళకి మాత్రం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు మీరు. సో ఆ వరల్డ్లో ఉండి ఎంజాయ్ చేయొచ్చు. సో నేను ఆ వరల్డ్ కాకపోయినా కానీ నేను కొంచెం అయితే ఎంటర్టైన్మెంట్ అయ్యాను, అంటే ఆ పాత్రలో కనెక్ట్ అయ్యాను. సముద్రకని రానా గారి కంటే నాకు దుల్కర్ గారు బాగా చేశారు. అసలు ఒక హీరోగా బాగా చేసి చూపించాడు. పెర్ఫార్మెన్స్ రోజుగా ఎవరైనా తప్పట్ను, కానీ ఓవరాల్గా సినిమా చూసుకుంటే మాత్రం యావరేజ్ ఫిల్మ్ కాంతా.